వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు గుమ్మడికాయతో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. ఓకే, సో ఇది హైబ్రిడ్ గుమ్మడి. ఒక్కొక్కసారి ఇవి మరీ ఎక్కువ మందంగా ఉండి గట్టిగా ఉంటే విరిగిపోతాయి. ఓకే, సో కొంచెం గట్టిగా ఉంటుంది. నైఫ్ అనేది బాగా షార్ప్ ఉంటేనే చేయగలుగుతారు ఇలాంటిది. హోల్డ్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా హోల్డ్ చేయాలి. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా చేయి కోసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఓకే, సో మిగతాగా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం పెటల్స్ తీసుకుంటున్నాం. ఈ రెండింటి మధ్యలో సో ప్రతి ఆ పెటల్ మధ్యలో లోపల వైపు నుంచి ఇలా సో నెక్స్ట్ లేయర్ చేసే ముందు ఒకసారి మళ్ళీ ఇది నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో రావాలి మనకు నెక్స్ట్ పెటల్ అనేది. సో ప్రతి పాయింట్ కూడా టచ్ కావాలి. ఒక్కొక్క పెటల్ యొక్క ఎండ్ అనేది టచ్ కావాలి. ఓకే, సో ఇలా ఊడిపోయిన ప్రాబ్లం లేదు. దీన్ని సైడ్లో పెట్టేసుకొని ఎండింగ్లో మళ్ళీ మనం టూత్ పిక్తో జాయింట్ చేసుకోవచ్చు. సో వాటర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటే, అది కొంచెం స్టిఫ్గా ఉండి కొద్దిగా హ్యాండింగ్లో మనం కొంచెం అటు ఇటుగా ఉంటే పెటల్స్ ఊడిపోతూ ఉంటాయి. సో టూత్ పిక్స్ ఉంటే చాలు, మళ్ళీ వాటిని మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. డిస్టర్బెన్స్ అనేది ఏముండదు, మళ్ళీ నీట్గా కనిపిస్తుంది మనకు ఫ్లవర్ అనేది. ఓకే, సో ఇలా సో కలర్ అనేది బాగుంటుంది ఈ పంప్కిన్లో. సో టిప్ నైఫ్ అనేది షార్ప్ బాగా ఉండాలి,
అప్పుడే నీట్గా వస్తుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఎండింగ్లో లోపలికి ముడుచుకున్నట్టుగా చూపిస్తున్నట్టుగా వస్తుంది అనమాట మనకి. తర్వాత ఎక్కడన్నా కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే అవన్నీ కూడా నీట్గా తీసేసేయాలి. అప్పుడు మనకు ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ ఇలా పట్టేసుకొని దీని లోపల వైపులా కొంచెం లైట్గా పుష్ చేసేసి నైఫ్ టిప్తో కొంచెం అలా లోపలికి, రైట్. సో ఊడిపోకుండా అలా ఫిక్స్గా ఉంటుంది. కొద్దిసేపు వాటర్లో వేస్తే ఇది బయట వైపు మనకు బెండ్ అవుతాయి. ఓకే, సైడ్ పెటల్స్ ఆకులతో పాటు మధ్యలో ఫ్లవర్ అనేది ఇలా నీట్గా వస్తుంది. ఓకే, సో బాగుంది కదా. ఇలా మనం నచ్చినన్ని చేసేసుకొని బాస్కెట్ అనేది చేసుకోవచ్చు, లేకుంటే ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు గిఫ్ట్లా కూడా ఇవ్వడానికి ఇది చాలా బాగుంటుంది. సో పంకిన్ కొంచెం హైబ్రిడ్ అయితే బాగుంటుంది. మామూలుగా తీసుకున్నప్పుడు దాని కండ అనేది కొంచెం లావుగా ఉంటే దాన్ని చిన్న చిన్న పీసెస్ మనం స్క్వేర్లో తీసేసుకొని ఇలాంటి ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకు ఈ ఎడ్జ్లో ఉన్న పెటల్స్ రాకుండా ఓన్లీ ఆ ఫ్లవర్ పెటల్సే లోపలగా వస్తాయి. ఓకే, చాలా బాగా వచ్చింది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.